సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా ప్రధాన న్యాయమూర్తి మీదకే ఒక లాయర్ షూ విసిరే ప్రయత్నం చేశారు. అయితే అక్కడున్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో పరిస్థితి వెంటనే సద్దుమణిగింది. ఆ తర్వాత అతడిని పోలీస్ సిబ్బంది బయటికి తీసుకెళ్తున్న సమయంలో సనాతన ధర్మాన్ని ఎవరైనా కించపరిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమంటూ సదరు న్యాయవాది నినాదాలు చేస్తూ బయటకు వెళ్ళిపోయారు. అయితే ఈ ఘటన పైన సిజేఐ జస్టిస్ గవాయ్ మాత్రం పెద్దగా స్పందించలేదు. ఇలాంటి ఘటనలు మామూలే, మేము మమ్మల్ని ప్రభావితం చేయలేవు, మీ వాదనలు వినిపించండి అని ఇతర కేసులకు సంబంధించిన న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ సూచించారు. అయితే సనాతన ధర్మాన్ని కించపరిస్తే మేము సహించమంటూ నినాదాలు చేయడంతో పాటు సిజేఐ పైనే షూ ఇసిరేందుకు ఈ న్యాయవాది ఎందుకు ప్రయత్నించారు అన్న ఒక నేపథ్యం పైన చర్చ నడుస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది, ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మధ్యప్రదేశ్లోని ఖజరహోలో ఆలయం వద్ద ఒక శిరచ్ఛేదనకు గురైన 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ఉండేది. దానికి తల లేదు కాబట్టి ఆ విగ్రహాన్ని పక్కన పెట్టి దాని స్థానంలో కొత్తగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేశారు. ఈ పిల్లును ఇటీవల విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిల్లుని తిరస్కరిస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ఆ ఆలయం అన్నది పురావస్తు శాఖ పరిధిలో ఉంది కాబట్టి మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం, వెళ్ళి అక్కడే అడగండి అని చెప్పడంతో పాటు జస్టిస్ గవాయ్ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఎలాగో మీరు విష్ణుమూర్తికి పరమ భక్తుడు అని చెప్పుకుంటున్నారు కదా, వెళ్ళి ఆయన్నే ప్రార్థించండి, ఆయనే మధ్యవర్తిత్వం చేసేలాగా ఈ కేసులో వేడుకోండి అని అంటూ మరో వ్యాఖ్య కూడా అన్నారు. మీకు శైవత్వం మీద వ్యతిరేకత లేకపోతే అక్కడే ఆలయం పక్కనే ఒక పెద్ద శివలింగం కూడా ఉంది, శివలింగం దగ్గరికి వెళ్ళి కూడా మీరు విన్నవించుకోండి, మీకు కావాల్సింది జరిగేలాగా అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిందూ మతాన్ని, హిందూ దేవతల్ని చులకన చేసేలాగా మాట్లాడారు. తమ పరిధిలో లేని అంశం అని చెప్పడంతో ఆపేయకుండా విష్ణుమూర్తిని అడగండి, మీరు మహాభక్తుడు కదా, ఆయన్నే మధ్యవర్తిత్వం చేయమని అడగండి, శైవత్వం మీద వ్యతిరేకం లేకుంటే శివలింగం దగ్గరికి వెళ్ళి అడగండి అంటూ ఈ వ్యాఖ్యలన్నీ చులకన చేసేలాగా మాట్లాడారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో పాటు పలువురు ఏకంగా న్యాయవాదులు కూడా ఆ వ్యాఖ్యల్ని ప్రధాన న్యాయమూర్తి వెనక్కు తీసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలపైన ప్రధాన న్యాయమూర్తి వివరణ కూడా ఇచ్చారు. తాను అన్ని మతాల్ని గౌరవిస్తాను, తాను ఏ మతాన్ని కించపరచలేదని కూడా వివరణ ఇచ్చారు. ఆ సమయంలో అక్కడే కోర్టులో ఉన్న కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అండగా నిలబడ్డారు. చాలా కాలం నుండి మిమ్మల్ని చూస్తున్నాం, మీరు అన్ని మతాల్ని సమానంగా గౌరవిస్తారు, అన్ని ఆలయాల్ని కూడా సందర్శిస్తూ ఉంటారు అంటూ మద్దతు ఇవ్వడంతో పాటు, కాకపోతే మనకి న్యూట్రల్ లా తెలుసు, చర్యకు ప్రతిచర్య ఉంటుందని, కానీ ఈ సోషల్ మీడియా యుగంలో చర్యకు అసాధారణమైన ప్రతిస్పందన సోషల్ మీడియాలో వస్తోంది అంటూ కూడా సోలిసిటర్ జనరల్ వ్యాఖ్యానించారు. సో ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిల్ సందర్భంగా దాన్ని తిరస్కరించడంతో పాటు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల కారణంగానే ఈ రోజు ఒక న్యాయవాది షూ ఇసిరేందుకు ప్రయత్నించడంతో పాటు సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించం అంటూ స్లోగన్లు చేయడానికి ఆ నేపథ్యమే కారణం అని భావిస్తున్నారు.